వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో బాటిల్ క్యాప్, ఎల్లో కలర్, బ్లూ కలర్ బేబీ వూల్ 3mm నీడల్ యూజ్ చేసి మిక్సీ కవర్ స్టిచ్ చేస్తున్నాను. కొంచెం వెయిట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రౌండ్గా. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక ఇలా రౌండ్గా హోల్స్ చేయాలి. క్యాప్కి ఇలా రౌండ్గా హోల్స్ చేశాను. ఈ హోల్స్లో నుంచి స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ 2mm నీడల్ తీసుకుంటున్నాను, ఎల్లో కలర్ వూల్ తీసుకుంటున్నాను. 2mm నీడల్ తోటి ఫస్ట్ రో ఒకటే కొంచెం వాడుకుంటుంది, ఇది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకుని ఫస్ట్ రో సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఎవరు చేయండి, 1 టైం నీడల్ తీసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ రో మొత్తం సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను 2mm నీడల్ తోటి. నెక్స్ట్ రో నుండి 3mm నీడల్ యూజ్ చేస్తున్నాను. డబుల్ క్రోషెట్లో ఇలా రౌండ్గా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేస్తున్నాను. థర్డ్ చైన్ నుంచి 1 చైన్ తీసుకుని ఇలా 3 చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. మిక్సీ ఈ బాడీ ఇలా కిందకి వచ్చే కొద్దీ విడితే ఎక్కువ వస్తూ ఉంటుంది కొంచెం కొంచెంగా, అందుకని ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఎవరోకి 1 చైన్ ఎక్స్ట్రా వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను. 1 చైన్ తీసుకుని యాక్చువల్గా దీని నుంచి తీసుకోవాలి, ఫస్ట్ చైన్ నుంచి. దీని గ్యాప్ నుంచి 1 చైన్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ చైన్కి లీవ్ చేసి ఈ 2 చైన్స్ కూడా లీవ్ చేసి ఇక్కడ మిడిల్లో నుంచి నీడల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి డబుల్ క్రోషెట్. ప్లేస్ నుంచి ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ నుంచి నీడల్ తీసుకుని డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి 1 2 3 థర్డ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. త్రీ చైన్స్ స్టిచ్ చేసుకుని నెక్స్ట్ ఈ చైన్ నుండి కాకుండా మిడిల్ నుంచి డబుల్ క్రోషెట్లో 1 టైం స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ నుండి ఈ ప్లేస్ నుంచి నీడల్ తీసుకుని డబుల్ క్రోషెట్. ఇలా రౌండ్గా స్టిచ్ చేసి ఇక్కడ థర్డ్ చైన్ నుంచి అటాచ్ చేసి మళ్ళీ మిడిల్ నుంచి డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా రోకి 1 చైన్ ఎక్స్ట్రాగా స్టిచ్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకోవాలి. ఇలా 13 rows స్టిచ్ చేశాను. ఈ పార్ట్
మిక్సీకి ఇక్కడ వరకు వస్తుంది ఈ పార్ట్. నెక్స్ట్ బ్లూ కలర్ యాడ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి థర్డ్ చైన్కి అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి బ్లూ కలర్ యాడ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. త్రీ చైన్స్ తీసుకుని వన్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి వన్ సేమ్ చైన్, టూ సేమ్ చైన్, 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో వన్ చైన్ తీసుకుని వన్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్, 1 2 3 టైమ్స్. వన్ చైన్ తీసుకుని సేమ్ ఇలానే రౌండ్గా స్టిచ్ చేయాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసి వన్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్, ఇలా రౌండ్గా స్టిచ్ చేసి వన్ చైన్ స్కిప్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 3 చైన్స్ తీసుకుని గ్యాప్ రండి. 3 చైన్స్తో కలిపి కౌంట్ చేసుకోవాలి. 2 3. మిడిల్లో 2 చైన్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ రోకి 1 చైన్ తీసుకున్నాను, సెకండ్ రోకి 2 చైన్స్, గ్యాప్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. మిడిల్లో 2 చైన్స్ తీసుకుని సేమ్ ఇలానే మిడిల్లో 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ రోకి ఈ గ్యాప్లో తీసుకునే సింగిల్ క్రోషెట్ చైన్స్ 3 తీసుకోవాలి. నెక్స్ట్ 4 ఇలా ఇంక్రీజ్ తీసుకోవాలి. మిక్సీ కిందకి వచ్చిన కొద్దీ విడ్త్ ఎక్కువ వస్తుంది కాబట్టి చైన్స్ ఇంక్రీజ్ చేసి తీసుకుంటున్నాను. 4 రోస్ ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. 4 రోస్ ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. మిక్సీకి స్టిచ్ చేసింది ఇలా తడగాలి. యూజ్ చేయనప్పుడు ఇలా కవర్ పెట్టేసి పక్కన పెట్టేస్తే డస్ట్లు అన్నీ పడుకొని ఉంటాయి. చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ ప్యాటర్న్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.